నమస్తే అమ్మా. మేడం నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది 3rd మంత్. నేను ఇప్పటివరకు ఎక్కడ చూపించుకోలేదు మేడం. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే మీ దగ్గర కన్సల్ట్ అయ్యాను మేడం. అలా చేయొద్దమ్మా. ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే ఇమీడియట్ గా గైనకాలజిస్ట్ ని కలవాలి. అప్పుడే తగిన రక్త పరీక్షలు, స్కానింగ్ అన్ని చేసుకొని ఎలా ఉంది బిడ్డ ఎదుగుదల, ఎలా ఉంది, రక్తంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అవన్నీ చూసుకుంటాము. ఒకవేళ ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఎర్లీగా గైనకాలజిస్ట్ ని కలవడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. స్కానింగ్ అండ్ డబుల్ మార్కర్ రెండు చేయించుకోవాలి మేడం. ఇవి రెండు ఇప్పుడు స్కానింగ్ చేయించుకోవడం తప్పనిసరా మేడం? కంపల్సరీగా చేయించుకోవాలి. వ్యూయర్స్, మీరు తనలాగా నెగ్లెక్ట్ చేయకుండా ఎన్టీ స్కానింగ్, డబుల్ మార్కర్ ఖచ్చితంగా చేయించుకోవాలి. అది 11 నుండి 13 వారాలప్పుడు చేయించుకోవాలి. ఎన్టీ స్కానింగ్ లో బేబీ నెక్ దగ్గర వాపు ఎంత ఉందో అనేది మనం ముందు చూసుకోవాలి. ఒకవేళ వాపు కనుక ఎక్కువగా ఉన్నట్టయితే జన్యుపరమైన లోపాలు ఏమన్నా ఉన్నాయా అనేది మనకు ముందుగానే తెలుస్తుంది. దాంతో పాటు డబుల్ మార్కర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ రెండు కలిపితే కంబైన్డ్ రిస్క్ అనేది లో ఉన్నట్టయితే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అంటే జన్యుపరమైన లోపాలు అనేవి తక్కువగా ఉన్నట్టు. ఒకవేళ ఈ ఎన్టీ స్కానింగ్, డబుల్ మార్కర్ రెండు కలిపి రిస్క్ ఎక్కువగా ఉంటే మనం ఫర్దర్ గా ఇన్వేజివ్ టెస్టింగ్ కి వెళ్ళొచ్చు. సో ముందుగానే మనం స్క్రీన్ చేసుకున్నట్లయితే ఈ లోపాలన్నీ ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.